కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజున ఆయన స్వగృహంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఏపీ సర్కార్ చంద్రబాబు పైన నిరసన తెలిపే కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో అన్ని హెడ్ క్వార్టర్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఈ చంద్రబాబు సర్కారు పైన నిరసనను వ్యక్తం చేసే కార్యక్రమం. అది ఈ నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో నిరసనను వ్యక్తం చేయబోతా ఉన్నాం. నిరసన తదనంతరము గొప్ప ర్యాలీగా కొన్ని వేల మందితో విద్యార్థులతోనూ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనూ, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులతోనూ కలిసి కొన్ని వేల మందితో కలిసి కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి వీళ్ళ పక్షాన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. వారి ఆదేశాలకు లోబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతుంది. కడప జిల్లా, మన జిల్లాలో కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా 12వ తారీఖున పెద్ద స్థాయిలో విద్యార్థులతో కానీ, నిరుద్యోగులతో కానీ, విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులతో ముఖ్యంగా కలిసి వేల సంఖ్యలో ఇక్కడి నుంచి కడపకు బయలుదేరుతాం. కడపలో కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ను మేము అభ్యర్థిస్తూ ఉండేది, గట్టిగా హెచ్చరిస్తూ ఉండేది కూడా ఒకే ఒక విషయాన్ని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మీరు చేయలేరు. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలేరు. సూపర్ 6లో ఉండే 6 హామీలు కానీ, వాటికి సంబంధం లేకుండా ఉండే 139 హామీలను కానీ మీరు పూర్తిగా విస్మరించినారు. ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6లో ఉండే హామీలను నేను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాను. ఒకటి పెన్షన్ 4,000 రూపాయలు చేసినాను, ఒకటి గ్యాస్ ఇచ్చినాను, తల్లికి 100 ఇవ్వబోతున్నాను. ఇవి మీరు చెప్తా ఉండేది. నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ను అమలు చేసినాని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో అంటే కనుక అది వారి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు. ఇది ఇంకా చంద్రబాబు నాయుడు